నవనీతంగా వచ్చి సోలసం ఈజీ కొట్టే బాబు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు స్కిట్ వాళ్ళు త్వరలో రెడీ ఆడదామా? తర్వాత ఏమోగా డ్యాన్స్ పెట్టేటప్పుడు అన్ని మెమరీగా స్టార్ట్ చేస్తాము.
నేను ఒకప్పుడు హాస్పిటల్ ఇంటికి వెళ్తుండేదాన్ని. కానీ కొన్ని సందర్భాలలో నేను హాస్పిటల్ ఇంటికి పోకుండా మరి మేరమ్మ గారి ఫ్రెండ్షిప్ ద్వారా ఒక ఒక మేము ఈ యొక్క షకీనా ప్రేయర్ సెంటర్ను ఓపెన్ చేసింటున్నాము. అప్పుడు మేరమ్మ రోజున శుక్రవారం ఆమెతో సహవాసంకు వెళుతూ నేను ఈ రీతిగా బలపడి ఉంటున్నాను. ఒకప్పుడు నేను హాస్పిటల్లో ఉద్యోగంలో ఉండేదాన్ని. కానీ కొన్ని రోజుల తర్వాత నేను వేరే భాషతో మరి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఆమెతో గడపడం వలన నేను ఒక వాక్యము చదువుల ద్వారాను మరి వాక్యం కూడా అప్పుడప్పుడు వాడబడుతూ ఉంటాను. ఈ పాటల ద్వారాను దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించిండు. దీనికి అందరికీ కారణము ఈ షకీనా ప్రేయర్ సెంటర్కు నేను ఈ యొక్క సాక్ష్యము ఎదుట చెప్పుకొని మరి వేరే కోరుతున్నది కాబట్టి చెప్పుకుంటున్నాను. చక్కని పాట పాడి ఒక సాక్ష్యం చెప్పినందుకు. బిస్కెట్ వచ్చి త్వరగా రావడమా, ఒక 10 నిమిషాల ప్రోగ్రాం అయిపోతుందండి. కూర్చున్న దగ్గర అందరికి స్నాక్స్ తెచ్చేయండి. కూర్చున్న వాళ్ళ దగ్గర, ఎందుకంటే అందరూ వెళ్ళిపోకూడదు, అందరూ ఉండాలని. కూర్చున్న దగ్గరనే లోటు లేవద్దండి, కూర్చున్న దగ్గరనే అందరికీ అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు స్కిట్కి అందరూ ముందుకు రావాలి. స్కిట్కి సిద్ధమైన బిడ్డలు. తర్వాత వాయిస్ డ్యాన్స్ ఉంటుంది. అబ్బా ఎంత బాగుందో ఈ నెక్లెస్. క్రిస్మస్ కి కొనుక్కుంటే బాగుండు, కానీ చీర 5,000 పెట్టి క్రిస్మస్ కి కొన్నాను. ఈయన అడిగితే తిడతానేమో. అబ్బబ్బా ఈ ఫోన్ ఒక బాల, ఒకవేళ లేదు బాల లేదు. ఈ ఫోన్ కి ఈ సోనీ అయి ఉంటుంది. దీనికి పని పాటనా? హలో, ఎవరండి? ఎవరు? మా ప్రేమ, నేను నీ ప్రభువైన యేసయ్య నీ ఇంటికి వస్తున్నానమ్మా. యేసయ్య, ప్రభువా, ప్రభు, ఏంటి మా ఇంటికా? నిజంగానేనా ప్రభువా? ఎప్పుడు ప్రభువా? క్రిస్మస్ రోజున రేపే నేను మీ ఇంటికి వస్తున్నాను. అమ్మో యేసయ్య, మా ఇంటికి? ఆ పక్కింటి రోజాకి కూడా వస్తున్నావా యేసయ్య? లేదు, కేవలం మీ ఇంటికే. ఏంటి ప్రభువా, కేవలం మా ఇంటికేనా? అవునమ్మా, మీ ఇంటికే.
మరుసటి రోజు అబ్బా ఫ్రాన్స్ ఫ్రై అయిపోయింది, చేప పులుసు రెడీ చేశాను, చికెన్ దమ్ బిర్యానీ పూర్తి అయిపోయింది, ఎగ్స్ కూడా ఫ్రై చేసేసా. ఇంకా గోంగూర మటన్ చేయాలి. ఫ్రూట్స్ ఉన్నాయి, కట్ చేసేస్తే సరిపోతుంది. ఆ స్వీట్స్ కేక్స్ ఇక్కడ పెట్టేయాలి. అయ్యో ఏసై వచ్చేసారేమో, ఎలా? వీడు ఒకడు ఇప్పుడే నా సమయం దొరికింది, ఇప్పుడే ఏసై వస్తే అయ్యో వీడు దరిద్రం చూసి ఏమంటారు, వెళ్ళిపోతారేమో. వెళ్ళు, ఇంట్లో ఏమీ లేదు, ఇంకా మేము కూడా ఏమి తినలేదు. అప్పుడే వచ్చేసావా? అమ్మా అమ్మా ఆడమ్మా ఎంత బాధ్యమైనా పెట్టనమ్మా పక్కింటి అనుకోడకుండా ఏమీ లేదు. అసలు ఏంటి, అందరూ బాగున్నారా? అందరూ ఒక్కసారిగా వచ్చేసారు, అసలు టైమే చూసుకోలేదు. మళ్ళీ ఎవరు? అమ్మా ఒళ్ళు కప్పుకోవడానికి ఒక గుడ్డ ఉంటుంది ఇవ్వమ్మా. అమ్మా అయ్యగారి పాత చొక్కాయ ఉంటుంది ఇవ్వమ్మా. అయ్యో అయ్యో, ఇప్పుడు తగలడ్డావా? ఛీ, వెళ్ళిపో. ఇప్పుడు నేను వెళ్ళలేను. అయినా అయ్యగారు పాత బట్టలని మొన్ననే స్టీల్ సామాన్లోకి ఇచ్చేసాను. వాడు మంచి స్టీల్ నొప్పి ఇచ్చాడు. త్వరగానే ఎల్లుండి వెళ్ళు. అమ్మా కప్పుకోవడానికి చిరిగిన దుప్పటి ముక్కైనా ఉంటే ఇవ్వమ్మా. ముందు వెళ్ళు. దుప్పటి లేదు, గిప్పటి లేదు. ఇంకా నయ్యం స్వెటర్లు షాలు ఇంకేం అడగలేదు. అమ్మా చెల్లమ్మా కనీసం మీరు పాలు తీసుకునే గోని పట్ట అయినా ఇవ్వమ్మా. వెళ్ళు, వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. హలో హలో ఏసయ్యా. ఆంటీ ఆంటీ, ఏంటి స్వీటీనా ఈ టైంలో నాకు కాల్ చేశావేంటి? అంటే ఒకసారి ఇంటికి తీసుకురండి ఆంటీ, మా అమ్మకి చాలా సీరియస్గా ఉంది. ఏంటి ఇప్పుడా? నేను చాలా బిజీగా ఉన్నానమ్మా. అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డాడీ కూడా లేరండి. కనీసం ప్రేయర్ అయినా చేసి వెళ్ళండి. చూడమ్మా, నేను ఇప్పుడు ఖాళీగా లేను. తెల్లవారి వరకు అమ్మని చూసుకో, పొద్దున్నే వస్తాను, ప్రేయర్ చేస్తాను. ఆంటీ ఆంటీ, తెల్లవారేసరికి అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. ప్లీజ్ ఆంటీ. ఆంటీ ఆంటీ. అమ్మో అమ్మో, ఈ గోడ భరించలేకపోతున్నాను. ఈ ఏసయ్య ఎంతకీ రారు. ఏంటో ఈయన మనకులానే అన్ని చల్లగా అయిపోతున్నాయి. లేట్ అయిపోతుంది. నాకు ఆకలి వేస్తుంది. ఇంత కాస్ట్ చీర కట్టాను, ఇదేమో నలిగిపోతుంది. వెయిట్ చేసి విసుగు వస్తుంది. ఈ నెక్లెస్ ఒకటి రాని వాళ్ళ నాయనకి కోపం వచ్చి ఏసయ్య ఎదురుగా వచ్చి అడిగితే అబ్బబ్బా నా పరువు ఏమవుతుంది. ఇంకా ఏసయ్య రానేంటి? హలో ఏసయ్య, ఎంతసేపు? అంతా రెడీ చేశాను, అన్ని చల్లగా అయిపోతున్నాయి. రాత్రి కూడా అయిపోయింది. హలో ప్రేమా. ఇంత లేట్ చేసేసారేంటి ఏసయ్య? నేను అనుకుంటూనే ఉన్నాను మీరు రారని. మా ప్రేమ నేను ఆకలి కూడా వచ్చాను, నీవు అన్నం పెట్టలేదు. అయ్యో ఏసయ్య, ఎప్పుడు ఏసయ్య? నేను చెప్తూ ఉంటూ నీ తమ్ముడి దగ్గరికి వస్తే నన్ను ఆదరించి నీవు బట్టలు కప్పలేదమ్మా. కాదు ప్రభువా, నేను అలా చేయలేదు. అయినా ఎప్పుడు ప్రభు, ఎప్పుడు? నేను ఎంతో చదువుతో నిస్సహాయంగా ఉంటే నీవు నన్ను ఓదార్చలేదమ్మా. నీ పేరు ప్రేమ, కానీ ఏలాగో నీలో అసలు ప్రేమే లేదుగా. ప్రభువా, ఏసయ్య, నన్ను క్షమించు నాయనా.
యేసయ్యను చేర్చుకుంటే మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మన పాపములను క్షమించి మనల్ని మోక్షానికి చేరుస్తారు. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా మన మధ్య ఉన్న పేదవారికి సహాయం చేద్దామా? చెప్పండమ్మా అందరూ. నెక్స్ట్ జింగల్ పాపను డ్యాన్స్ చేసిన తర్వాత చిల్డ్రన్ ఇంకా మెమరీస్ జరుగుతుందమ్మా. తర్వాత లాస్ట్లో డ్యాన్స్ అయిపోతుందని పిల్లలకు గిఫ్ట్స్ ఇవ్వబడుతుంది. దాని త్వరగా జింగల్ బెల్ డ్యాన్స్ వేసిన తర్వాత మెమరీ వర్స్లో చెప్పేవాళ్ళు, సాంగ్ పాడేవాళ్ళు అందరూ లైవ్గా చివరి నాటి త్వరలో మనము ఎంతమంది పిల్లలు ఉన్నారో పిల్లలు లైవ్గా ఉన్నట్లయితే అందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు. సరే, త్వరగా రాడమ్మా, త్వరగా దూరం అయిపోతుంది. త్వరగా పిల్లలు మెమరీ వర్స్ సాంగ్ పాడిపెట్టే అందరూ అనిత త్వరగా నిలబడినట్లయితే పిల్లలు అందులో సిద్ధపరచండమ్మా. లైన్గా పిల్లలు నిలబెట్టండి. ఎవరైతే పేరు ఇచ్చారో పాటలు మెమరీ వర్స్ పిల్లలు అందరూ పాట పాడే బిడ్డలు ఒక పల్లెకి మాత్రం పాడాలని కోరుకుంటున్నారు. సరే, డాన్స్ స్టార్ట్ చేయండి. ప్లే చేయండి. మెమరీ వర్స్ చెప్పే వాళ్ళ పిల్లలు లైవ్గా చూడండి. తర్వాత లాస్ట్ చివరిగా పిల్లలందరూ గిఫ్ట్స్ ఉంటాయండి. దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. ఎలా మొదటిగా దేవుని మహిమకరుగాడు. ఇప్పుడు పిల్లలందరూ మెమరీ వర్స్ కార్యక్రమం మొదలు పెడతారని హెలల్ రాజ్ రాజ్ మెమరీ వర్స్. నెక్స్ట్ మెల్కిసెడెక్, ఎనోష్, గ్రేస్ అందరు రెడీ రోజు. ఫస్ట్ హెలల్ రాజ్ కలుస్తాను. గ్రేస్, ఎనోష్, హలో, Emmanuel,
నెక్స్ట్ అమ్మా మెల్కీసెదెక్, Praise God everyone, my name is Melchizedek. I'm going to tell the believers New Testament. Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Ephesians, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, Jude, Revelation. Genesis chapter 1 verse 1. In the beginning God created heaven and earth. Ephesians 5:17. Therefore be not unwise, but understanding what the will of the Lord. Psalms 23 verse 1. The Lord is my shepherd, I shall not want. Psalms 103 verse 1. Bless the Lord, O my soul, that all is with me. Bless his holy name. Psalms 150 verse 6. Let the redeemed that are praise the Lord, praise the Lord. Thank you. సపోర్ట్ దయ్యాన్ని వైశాలి అందరి పిల్లలు తీసుకెళ్ళి గొడవలు కాపాడడానికి త్వరగా రెడీ చేయాలమ్మా. పిల్లలకి జీసస్కి మమ్మీకి వాళ్ళు రెడీ చేయాలి. త్వరగా చేయండి, 15 నిమిషాలు ముగించాలి. పిల్లలు పాట పాడేవాళ్ళు పల్లె మాత్రం పాడాలి. వాళ్ళు చెప్తారులేండి రా. Thank you. Praise the Lord. My name is Anna. I am telling you about disciples. నిజంగా చెప్పు. Peter, Andrew, James, the son of Zebedee. John, Philip, Bartholomew, Thomas, Matthew, James, the son of Alphaeus, Thaddeus, Simon, Judas. Thank you. Praise Lord, అందరికీ నా పేరు అనిత. నేను ఇప్పుడు వెండి వచ్చాను. Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, 1 Titus, Philemon, Hebrew, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John. Job, Revelation. Thank you. ఝాన్సీ 10 కమాండ్మెంట్స్ చెప్తామా? ఓకే. అందరికీ నా పేరు రైట్ దగ్గర పెట్టి. Your text meaning are wonderful. Therefore, that my soul is that 1:9:129. Thank you. ఇప్పుడు పీదే అమ్మ పీదేగా చెప్తుంది. Praise the Lord, everyone. My name is Phoebe Grace Damu. I am going to sing a song. Jesus, you died upon the cross and rose again to save the lost. Forgive me now of all my sins. Come be my Savior, Lord. Change my life and make it new, and help me, Lord, to live for you. Jesus, you died upon the cross and rose again to save
Nancy? My name is Shama. I am telling 10 commandments. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ భూమి కింద నీళ్ళే ఉంది కానీ దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకోకూడదు. ఈ దేవుడైన యెహోవాను వ్యర్థంగా ఆచరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపకుండా జ్ఞాపకం ఉంచుకొనుము. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారింపకూడదు, దొంగలింపకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసుడైనను అతని దాసినైనను అతని ఎడ్లనైనను అతని గాడిదలైనను అతని దేవుని అడుగునట్లు. సరే ఓకే అమ్మా, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. God is next time. My name is Samuel Lemon. Is studying second standard. 7 days creation. ఒకటి దినాన దేవుడు వెలుగు చీకటి చేసెను. రెండో దినాన దేవుడు ఆకాశం చేసెను. మూడో దినాన దేవుడు భూమి, సముద్రం, గడ్డి చెట్లు, ఫలవృక్షాలు చేసెను. నాలుగో దినాన దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చేసెను. ఐదో దినాన దేవుడు జలచరాలు పక్షులు చేసెను. ఆరో దినాన దేవుడు జంతువులను నాలుగు చేసెను. ఏడో దినాన దేవుడు విశ్రాంతి పొందెను. థ్యాంక్ యూ. ఆమేన్. తెలిసి రాబోతున్న యాజకుల అమ్మాయి చెప్తుందండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను న్యూ టెస్టిమెంట్ చెప్పబోతున్నాను. మాథ్యూ, మార్క్, లూక్, జాన్, యాక్ట్స్, రోమన్స్, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, through Revelation. Thank you. చప్పట్లు అమ్మా, చప్పట్లు. Praise the Lord, everyone. My name is Maria. Praise the Lord, everyone. My name is Vandana Rajesh. I am singing some prayer. तुम दिल में जिंदगी भर के लिए राज बन गए, जीवन में सब काम करके बाकी मेरे शक मेरे चल के बचे दिल में शांति और तेरी आंखों के झूमे दिल में शांति और तेरी आंखों के झूमे दिल में शांति और तेरी आंखों के झूमे दिल में शांति और तेरी आंखों के झूमे
Acts chapter 20 verses 1 to 6. Verse 1. The Lord is my shepherd, I shall not want. He makes me to lay down in the green pastures. He leads me beside the still waters. He restores my soul. He leads me in the path of righteousness for his name's sake. Yea, though I walk through the valley of shadow of death, I will fear no evil, for you are with me. Your rod and your staff they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cup runs over. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever and ever. Thank you. Praise the Lord, everyone. My name is Daniel. Psalms chapter 23. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in the green patches. He leads me beside the quiet waters. He refreshes my soul. He guides me. Dance about Melchizedek, Enosh, God bless you, Anna. Melchizedek, పిల్లలు ఇంటి పిల్లలు కనుక బ్యాక్ సైడ్ అందరూ రాండమ్మా, అందరికి అడిగారు Melchizedek, Enosh. Pritam, Enosh, Arpit, అందరూ
అమ్మా. అందరు పిల్లలందరూ పైన ఉండండి, పైన ఉండండి అమ్మా. 66 బుక్స్కి సాంగ్ వేయండి అమ్మా. అందరు పైన ఉండండి, పిల్లలందరూ రావాలి పైకి, పిల్లలందరూ పైకి రండి. 66 బుక్స్ సాంగ్స్ వేయండి అమ్మా. ఇంకా పిల్లలకి గిఫ్ట్స్ అమ్మగారు చేతుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు మనం కార్యక్రమం చూసుకుంటున్నామమ్మా. పిల్లలు చేసిన స్వీట్లు కానీ పెద్దలు చేసిన కానీ మొదలుగా పాటలు కానీ ఆరాధన కానీ అందరూ మనం కేవలం ప్రభుని మనం గదపరిచుంటున్నాము అమ్మగారు. బిడ్డలారా
ఎందుకంటే యేసు యొక్క క్రిస్మస్ జన్మదినోత్సవాన్ని మనము ఆచరించుంటున్నాం. మరియు అదే విధముగా యొక్క మినిస్ట్రీ కూడా ఒకప్పుడు బెడ్రూమ్లో ఉన్నదమ్మా, బెడ్రూమ్లో తెలిసి మళ్ళీ చెప్తున్నాను. హాల్కి వచ్చింది. హాల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఇక్కడ జరిగింటున్నది. ఒకసారి దేవుని కృపను బట్టి ప్రభు ఇక్కడ తీసుకొచ్చాడు మీ మధ్యలోనికి. అందరూ చెప్పడం ద్వారా ప్రభుని మహిమ కలుగుతా. అదే విధంగా ఒక పాస్టర్ రాయల్ కానీ, మన రేషన్ కానీ, మరియు చెన్నకేష్ నా తమ్ముడమ్మ, తాను కూడా నా తమ్ముడు, ప్రభావతి, అందరు బిడ్డలు అందరూ సహకరించారు. బ్యానర్ మిషన్ కానీ, ప్రతి కార్డ్స్ విషయం కానీ చెన్నకేష్ ఎంతగా సేవలో సహాయపడుతున్నారు. అందరూ కూడా ఈ యొక్క మినిస్ట్రీ కొరకు ప్రార్థిస్తున్నారు, సాయం చేస్తున్నారు. ఎంతోమంది తల్లులు కూడా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు మీరు ఇప్పుడు ఇచ్చిన వెంటనే వీళ్ళందరూ కూడా యేసయ్యను ప్రేమించి ఇక్కడికి వీళ్ళందరూ వచ్చింటున్నారు. కాబట్టి నన్ను కూడా ప్రేమించారు, మొట్టమొదటి యేసయ్యను ప్రేమించారు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అమ్మగారు కూడా మన మధ్యలో వాక్యాన్ని అందిస్తున్నారు. అమ్మగారు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత మరి అదే గిఫ్ట్స్లు మళ్ళీ బీదలకి బట్టలు పంచకముకు కొన్ని మాటలు చెప్తానండి. యేసయ్య ఇంకా బాగా యేసుగా మన మధ్యలో లేడండి. ఎందుకంటే త్వరలో రాబోతున్నాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. త్వరలో మన యేసయ్య రాబోతున్నాడు. 7 సంవత్సరాల క్రితమే ఎక్కువైపోయింది కదా. ఇంకా బాగా యేసుడుగా మనము ఆచరిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే యొక్క లోక రక్షకుడు ఈ లోకానికి ఆయన రక్షణ తెచ్చాడని మనము ఆ విధంగా ప్రభుని గణపరుస్తున్నాం, కానీ ఆచారంగా గణపరచడం లేదు ప్రేమికులారా. ఎందుకంటే క్రైస్తవులకు మాత్రమే యేసయ్య కాదు, కానీ లోకానికి ఆయన రక్షకుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన జాన్ 3:16 యోహాను సువార్త 3:16 అందరూ తెలుసు. దేవుడు ఎంతో ప్రేమించాడండి. లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడంట. అంతేకాక తన అద్వితీయ కుమారుని ఆయన ఈ లోకానికి పంపించాడు. ఎందుకని అందరికీ తెలుసు అండి. మరొకసారి ధ్యానం చేసుకుంటున్నా, అన్ని కూడా మన మధ్యలో ఉంటున్నారని. ఎవరు నశించిపోకూడదని, ప్రతి ఒక్కరు పాపం నుండి నరకం నుండి తప్పించబడాలని ఆయన సిద్ధపరిచిన రాజ్యము త్వరలో మనము రానే ఉన్న యేసయ్య మన కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడని. అంటే 20వ క్రిస్మస్ కాదండి. ఈ రోజున ఎవరైతే యేసయ్య హృదయంలో స్వీకరించారో అదే క్రిస్మస్ అండి. హల్లెలూయా. ఇప్పుడు అమ్మగారు చెప్పారు కన్య మరియ గురించి. కన్య మరియ గర్భంలో కుమారుని ధరించింది. ఆమె కన్యగా ఉంటూ కూడా కన్యగా గర్భం ధరిస్తే సమాజంలో, సంఘములో ఎంతో అవమానం కదండి. ఎంతో అవమానం బిడ్డలారా. నేను కూడా ఒక కన్యకనే, అన్నంటే. అయితే ఒక కన్యగా గర్భం ధరిస్తే ఆ రోజున యూదులు రాత్రిలో కొడతారు. లేదు, నాకు తెలుసు, సమయం సరిపోదని చెప్తున్నానండి. కాబట్టి ఈ రోజున ఆమె కన్యగా ఉండి మరియ అంటే చేదండి. చేదు జీవితాన్ని ఆమె యేసయ్యకు హృదయం గర్భంలో చోటించింది. కాబట్టి ఆమె జీవితాన్ని మధురమైంది. అన్ని తరముల వారు కూడా ఆమెను ఏమంటున్నారంట, ధన్యురాలు అని పిలువబడింది. బిడ్డలారా, ఈ రోజున మనము కూడా మన హృదయములో, మన ఇంటిలో, మన కుటుంబములో అంతకంటే హృదయం అనే ఆ ఇంటిలో మనం చోటిస్తే అంతకంటే మళ్ళీ ధన్యులుగా అవుతాము. హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ రోజున ఎవరైతే యేసయ్యని నమ్ముకోలేదో, ఎవరైతే యేసయ్యని స్వీకరించలేదో, ఇప్పుడే అనుకూలమైన సమయం. ఇదే సమయం అండి. పొట్టువలే సమయం గతించిపోతుంది 2024లో. ఇంకా 2025లో సమయం చూసి ఇప్పుడే మనం పరుగులెత్తుతున్నాం. ఇంకా ఎంత పరుగులెత్తాలేమో కదండి. ఇలా వెళ్ళిపోయింది, ఇలా వచ్చింది మళ్ళీ క్రిస్మస్ న్యూ ఇయర్. ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా క్రిస్మస్ ఆచరించడం మంచిదే కాదంటే బిడ్డలారా. అయితే యేసయ్యని స్వీకరించాలి, యేసయ్యని నమ్మాలి. ఆయన లోకానంతటిని ప్రేమించాడు. ఆ ప్రేమమయుడైన యేసయ్య మన మధ్యలో వాక్యమైన శరీరధారి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇంతవరకు చేసిందంతా కూడా
మన జీవితంలో పీదలకు చేయడం కానీ, రోగుల వారిని పరామర్శించడం కానీ, ఒకరికల్లా ప్రేమ కలిగి ఉండడం కానీ, ఇదే నిజమైన క్రిస్మస్. ఎందుకంటే మన దేవుడు ఎంతో ప్రేమించాడు, ప్రేమామయుడు. ఆ ప్రేమను మన మధ్యలో ప్రత్యక్షపరిచాడు. మనము కూడా కుటుంబంలో అత్తగారి పట్ల, కోడల పట్ల మరియు కుమారుల పట్ల మనం అన్ని రీతులుగా ఆ ప్రేమను మనం కనపరచాలండి. ఈ ప్రేమ కలిగి ప్రతిదీ కూడా యేసయ్య కొరకు మాదిరిగా జీవించి మన హృదయంలో యేసయ్యని స్వీకరించి ఆయన రాకడ కూడా మనం సిద్ధపడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. వచ్చిన వారందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మినిస్ట్రీ కొరకును ఇంకా ప్రార్థన చేయండి, భారంతో ప్రార్థన చేయండి. అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు పిల్లల గిఫ్ట్స్ జరిగినట్టుగా అందరూ కూడా ఆ పేరు చదివిన వెంటనే కూడా నేను రావాలని కోరుకుంటున్నాను. అంతేకాదు శ్రీరంగ పాస్టర్ కుమారుడు తిమోతి తమ్ముడు కూడా ఈ యొక్క మాకు అనుకూలంగా కూడా మాకు సాయం చేస్తున్నాడు. ఎందుకంటే మందిరం లేదు, స్థలం కూడా ఇస్తున్నారు, స్థలంకి ఇస్తున్నారు, త్వరలో కూడా తీసుకోబోతున్నానండి. మీరు ప్రార్థన కలో పెట్టాలని కూడా కోరుకుంటున్నాను. కార్పొరేట్లు కూడా నాకు కొద్దిగా అందరూ సాయం చేస్తూ ఉంటున్నారు. త్వరలో సీట్లో కూడా నేను తీసుకొని పోతుంటున్నాను. ప్రార్థనలు కూడా మీరు చేయాలని కూడా కోరుకుంటున్నానండి. అందరు తల్లుల ప్రార్థనలు, అందరి ప్రార్థనలు కావాలి. ఎందుకంటే ఆయన రాజ్యం కొరకు అనేక ఆత్మలను సంపాదించాలని. కాబట్టి ప్రియబిడ్డలారా అందరికీ నేను క్రీస్తునామములో మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గిఫ్ట్స్ వచ్చిన తర్వాత చివరిగా మన బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది. చివరిగా అమ్మగారు ప్రార్థన చేసి ఇప్పుడు ఇక్కడ మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. హెలెన్ రాజ్, హేమన్ రాజ్ పిల్లలు ఎంత బాగా చక్కగా మెమరీ చదివారు. హెలెన్ రాజ్, హేమన్ రాజ్ Enosh Grace, next to Enosh Grace, Melchizedek, Lindsay Nancy, Enosh Grace, Enosh Grace, Enosh Grace, Lindsay, Nancy, Elena G, Elena, Anish, Phoebe Grace, Philemon, Elvis, Jean Derrick, Evangelina, అందరు తప్పకుండా ఉండాలండి. నాన్సీ, ఆరోన్, సుహాన్, షారుల్, జీ షారుల్, అందరు తప్పకుండా ఉండమండి. పిల్లలందరూ చక్కగా చేశారు కాబట్టి తప్పకుండా ఉండమంటారు. మరీనా, ఏంజల్, తేజస్వని, సాఖ్య, విజ్ఞాపన్ యాదవరాజ్, అనీష్, ఎలీనా, సాఖ్య, సన్నిధి, షర్మినా, శామ్ వెస్లీ, జెనిసా రవికన్నా, అందరూ తప్పకుండా ఉండమని పిల్లలు చూస్తున్నారు సంతోషంతో.
రోజు అందరూ చప్పట్లు కొడతామండి. నాన్సీ, ఆరన్, ప్రియమణి, ప్రీతం, అందరం చెప్పండి కొడతాం. డానియల్, జసన్, బెతేని, ఖుషి, ఎవజోనా, బెతేని, షాను, మరీనా, మర్లిన్, సొలమోన్, మోహన్, ఐశ్వర్య, ఇమాన్యుయల్, చరణ్, సాంఖ్య, మహేంద్ర కీర్తన, అర్పిన్, ఐశ్వర్య, ఇమాన్యుయల్, అర్పిన్, జోర్డాన్, శీర్షిత, హైజిల్, లిజా, ఒలివా, అనిషిత, అనన్య, ఫిబే, జెనిసిస్, జెస్సీ, తేజస్, రోషన్, మా గిఫ్ట్ పిల్లలకి అందకపోతే స్కిట్, డ్యాన్స్, మెమరీస్ చెప్పిన వాళ్ళకే కాదు, కానీ ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే కూడా చెప్పిన వాళ్ళు కూడా గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఎవరైనా ఉంటే కూడా రావచ్చు, తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. ఇప్పుడు చీరలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. పేరు వచ్చినప్పుడు బయటకు చందవా, భాను, మరియమ్మ, క్యాథరిన్, రత్న కించవ, రోజ్నేని, మరియమ్మ అయినవారు. మరియమ్మ, క్యాథరిన్,
మరియమ్మ క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నామా అమ్మగారు? క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు అందరూ వెళ్ళి స్టాండ్ అందరూ లేచి నిలబడతారు. క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు మనం చివరిగా ప్రార్థన చేసుకుని గుడికి చేస్తాం. పరిశుద్ధ సర్వోన్నత సర్వాధికారి సర్వశక్తికి కారణమైన దేవ మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. గత దినమంతా ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించిన స్తోత్రములు. మరి ఆయన మేరీ సిస్టర్ గారు చేసిన ఈ ప్రోగ్రాం బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డని ఎంతో సంతోషంతో ఆనందంతో గడిపినందుకు స్తోత్రాలు. ఈ గొప్ప అవకాశము ఈ బిడ్డలందరికీ ఇచ్చినందుకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సెకండ్ సందర్భం మీరు దీవించి వర్షించండి, దీవించి ఆశీర్వదించి ముప్పదంత 40 100